సామాజిక తనిఖీ ప్రజావేదికకు విచ్చేసిన గౌరవ అడిషనల్ డిఆర్ఓ గారికి, విజిలెన్స్ వింగ్ గారికి, తర్వాత అంబుడ్స్మన్ సార్, గౌరవ ఎంపీడీఓ గారికి, సోషల్ యాక్టివ్ ఎస్టీఎం గారికి, అలాగే ఏఈ గారికి, ఎంపీఓ గారికి, ఏపీఓ గారికి అండ్ ఈజే స్టాఫ్ మరియు పంచాయతీ కార్యదర్శులు, టీఏలు, ఇతర గ్రామ పంచాయతీల నుండి విచ్చేసిన గ్రామ ప్రజలందరికీ కూడా మరియు పత్రికా విలేకరులందరికీ కూడా సోషల్ యాక్టివ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మొత్తం ఇక్కడ 1 ఇయర్ కాలం పాటు జరిగిన పనులకు సంబంధించి 4,21,00,000 ఖర్చు చేయడం జరిగింది. వాటికి సంబంధించిన రికార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది. పంచాయతీ డిపార్ట్మెంట్ కూడా 88 వర్క్స్ చేయడం జరిగింది. దాంట్లో వర్క్స్ ఇవ్వడం జరిగింది. ఫారెస్ట్రీ గత విడతలో 5 వర్క్స్ ఉన్నాయి. దానికి సంబంధించి 3 రకాల వర్క్లకు సంబంధించి రికార్డ్స్ ఇవ్వడం జరిగింది. అవి కూడా వెరిఫై చేయడం జరిగింది. ఇక్కడ గ్రామ పంచాయతీ వారీగా గ్రామ సభలు నిర్వహించి ఆ యొక్క అంశాలను ప్రజావేదికలో చదివి వినిపించడం జరుగుతుంది. కాబట్టి ఫీల్డ్ అసిస్టెంట్ మరియు టెక్నికల్ అసిస్టెంట్, పంచాయతీ సెక్రటరీ గారు, కంప్యూటర్ ఆపరేటర్ గారు, ఈసీ గారు స్టేజ్కి లెఫ్ట్ సైడ్ ఉండాలని కోరుకుంటూ, మొదటి గ్రామ పంచాయతీ గన్నవరం, రెండో గ్రామ పంచాయతీ కోస్తాల రెడీ ఉండండి. చూపించాలి, తొందరగా రెస్పాండ్ అవ్వండి. మేము అడిగేదాకా చూడొద్దు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు యాకన్న, నేను బీఆర్పీనండి. మొదటిగా గన్నవరం జీపీకి సంబంధించి రిపోర్టు. ఈ గ్రామంలోనే వేజ్గా 33,44,059 రూపాయలు, మెటీరియల్ 21,727 రూపాయలు, టోటల్గా 33,65,786 రూపాయలు ఖర్చు చేశారు. వీటికి సంబంధించి రికార్డు మొత్తం ఇవ్వడం జరిగింది. ఎలాంటి నాటికి ఇవ్వండి. ఇష్యూ నెంబర్ 2 మేడం, ఇక్కడ ఎక్స్పెండిచర్ 33,65,780 రూపాయలు ఖర్చు చేసిన రికార్డు ఇచ్చారు నాటికి. అలాగే పంచాయతీరాజ్ విభాగంలోనే 5 వర్కులు చేశారు మేడం. ఈ రికార్డుకు సంబంధించి 2 వర్క్ ఐడీలకు సంబంధించి 5,94,718 రూపాయలు నాటికి రికార్డుగా ఉంది. అది బ్రీఫ్గా రాయడం జరిగింది మేడం. ఎన్పిసిఐ ప్రాబ్లం లేదు మేడం. అది ఏపీబీవీఎస్ అని మనకి పేమెంట్ జనరేట్ చేసేటప్పుడు వస్తుంది మేడం. అది మన ఎన్పిసిఐ ప్రాబ్లంలో డిమాండ్ పెట్టలేదు. మనకు ఆల్రెడీ ఫస్ట్ పాత సంవత్సరంలో పేమెంట్ అయిన వాళ్ళకి ఇప్పుడు ఏపీబీఎస్ అని ఎర్రర్ వస్తున్నాయి మేడం. అలాంటి వాళ్ళకి వీళ్ళకి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ పంపించాము. అది తిరిగి మనకి ఆన్లైన్లో మనకి నోడల్ బ్యాంక్ నుంచి వీళ్ళ అకౌంట్కి లింక్ అవ్వాలి మేడం, ఆధార్. అట్లా లింక్ అవ్వకపోవడం వల్ల ఏం అవుతుందంటే ఎన్పిసిఐ వేరు చేయిస్తాను మేడం. అది పెండింగ్ అయింది, అది క్లియర్ చేయిస్తాం మేడం. త్రీ ఇయర్స్ అవుతుంది మేడం. అంటే రిజిస్టర్స్ నేను చూసుకుంటున్నాను మేడం. జాబ్ కార్డ్ అప్డేషన్ వెరిఫై చేయమని చెప్పాను మేడం. అంటే మేడం 60% వరకు చేశాను మేడం. రిమైనింగ్ బ్యాలెన్స్ ఉంది. మేడం లేదు మేడం, చేయలేదు. పంచాయత్ సెక్రటరీ రెస్పాన్సిబిలిటీ జాబ్ కార్డ్ అప్డేషన్, అది మ్యాండేటరీ. ఇది ఒక ఓపెన్ ఫోరంలో ప్రతి చోట జాబ్ కార్డ్ అప్డేషన్ లేదు, జాబ్ కార్డ్ అప్డేషన్ లేదు. మీరు ఇంకేం పని చేస్తారు పంచాయత్ సెక్రటరీస్? ఉన్న పని ఏంటి? పోనీ మీకు ఆడిట్ వస్తుందని బిఫోర్ వెళ్ళిన అడ్వాన్స్గా ఒక 20 days బిఫోర్ మేము ఇన్ఫార్మ్ చేస్తాం. మినిమంలో మినిమం. మీకు ఎన్ని జాబ్ కార్డ్స్ ఉన్నాయి మొత్తం? 698 మేడం. 698 ఇద్దరు కలిసి 3 ఏమైనా పంపవచ్చు కదా. లేదు నీకు కన్వీనియంట్ లేకపోతే మీరే ఒక్కరు 4 GB లేకుంటే ఆల్టర్నేటివ్ మీ కన్వీనియంట్ ప్రకారం షెడ్యూల్ ప్రిపేర్ చేసుకోకపోయినారు చేసుకోవాలి కదండి.
సమ్మర్ సీజన్లో పెట్టాం మేడం. ఇప్పుడు కూడా గాలిదుమ్ములు వాతావరణం సరిగా లేదని టెంట్ పాడవుతుందన్న ఉద్దేశంతో ఆ రోజు ఏర్పాటు చేయలేదు మేడం. గతంలో పెట్టిన ఫొటోస్ అవి చూపించడం జరిగింది మేడం. గ్రామ సభలో మేడం, గ్రామ సభలో మీరు ఒక మాట, డ్యూరింగ్ ద వర్క్ లో మీరు లేరు కదా, లేదు మేడం. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది వర్క్ లో మీరు ఆడిట్ పర్పస్ వెళ్ళారు. అవును మేడం. షేడ్ పెట్టలేదని సమ్మర్ సీజన్ లో పెట్టలేదని చెప్పారా మీకు? అంటే మేము సిఎస్ఏ ఆడిట్ చేసే క్రమంలో మనకు ప్లాంటేషన్ వర్క్ జరుగుతుంది మేడం. ఆ వర్క్లో భాగంగా మేము అక్కడ షేడ్ కానీ త్రాగునీరు కానీ లేదు. ఇటు విషయానికి సంబంధించి గ్రామ సభలో ఆ ఫోటోస్ అవన్నీ చూపించడం జరిగింది, ఏర్పాటు చేసినాం. మీరు రీసెంట్గా ఆడిట్ జరిగిన టైంలో ప్రొవైడ్ చేయలేదని చెప్తున్నారు. అవును మేడం. ఓకే, అదే అదే సరేలేండి. అవును మేడం, వచ్చారు. అవునవును అవును. టీఏ గారు రాలేదు మేడం, ఫీల్డ్ అసిస్టెంట్ గారు వచ్చారు. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వర్క్స్ నడుస్తున్నాయి విష్ణువర్ధన్. ముగ్గురు టీమ్ మెంబర్స్ రానవసరం లేదు. ఎనీ వన్ పర్సన్ అటెండ్ అయ్యారా లేరా? ఎవరో ఒకరు వచ్చారు. అవును మేడం, ఓకేనా? కన్సర్న్ ఎఫ్ఏ ఉంటారు, కానీ మెయింటెనెన్స్ బై పంచాయత్ సెక్రటరీ. మీరు అంటే చాలా చోట్ల నేను అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే, మనం టీఏని ఇంపోజ్ చేస్తాం, మ్యాక్స్ యాక్షన్ తీసుకుంటాం, కానీ టీఏ మెన్షన్ చేయొద్దు. నోవేర్ కన్సర్న్డ్ మెయింటెనెన్స్ ఆఫ్ ది ప్లాంటేషన్. ఓకేనండి, ఇది ఒకటి. మేడం, చిన్న సబ్మిషన్ మేడం. ఈ వర్కులకు సంబంధించి టీఏ గారు వాటర్ ట్యాంకర్ పేమెంట్ రికార్డ్ చేయట్లేరు, అందువల్ల టీఏ గారు. ఓకే, నా డౌట్ నేను క్లియర్ చేసుకున్నా, అది వేరే విషయము. ఓకే మేడం, ఇక్కడ మాది గ్రామ సభ అయిపోయిన తర్వాతకి క్యాజువాలిటీ రీప్లేస్మెంట్ కింద వెళ్ళి పెట్టారు, ఫొటోస్ కూడా పంపించారు మేడం. సర్టిఫైడ్ అని ఒక చిన్న సర్టిఫికేట్ రాసి సైన్ పెట్టి ఆడిట్ టీమ్కు మాకు లేకపోతే మాకు తర్వాత సబ్మిట్ చేయండి. ఓకేనా? ఫీల్డ్ వెరిఫికేషన్ తర్వాతనే మనం ఎస్టిమేషన్ జనరేట్ చేయాలి. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చుంటండి, ఆ బిల్డింగ్ కట్టాలా, ఏం చూడను, అక్కడ ప్లేస్ ఉంది ఒక 100 గజాలు, నేను 500 ఇల్లుకు ఒక డయాగ్రామ్ వేసి పెట్టినా, వీలవుతుందా? ఎస్టిమేషన్ వేసి పెట్టుకున్నాను, ఒక ఫోటో అది ఏ విధంగా కట్టాలనేసి ఒక ప్లాన్ చేసుకున్నాను, వీలవుద్దా? మీరు సీనియర్ మోస్ట్, మీకు ఇంకా చెప్పాలన్నా డేటా ఇన్పుట్ షీట్స్ బిఫోర్ ద ఎస్టిమేషన్స్ తీసుకోవాలి. కదా ప్లాంటేషన్ 10 రోజులు 5 నెలలు 5 నెలలు జరుగుతాము. మీకు అర్థమవుతుందా? మీ దగ్గర లేకపోతే ఫారెస్ట్ నర్స్ నుంచి తెచ్చుకోండి, లేదా పక్క జీపీ నుంచి తెచ్చుకోండి. అంతేగాని 5 నెలలు 7 రోజులు పనిచేస్తారా? ఇప్పుడు పొరపాటు జరిగింది సుధాకర్, అన్ని రోజులు అనేది చేయకూడదు, వాస్తవంగా అన్ని రోజులు చేయొద్దు, చేసాము. ఇర్రిలెవెంట్ ఆన్సర్ ఎందుకు చేస్తున్నారండి? సంబంధించి మాట్లాడండి. ఎందుకు జరిగింది? అయితే నెలల తరబడి ప్లాంటేషన్ చేస్తారా? ఒక అనుకుందామండి, ఇది జనవరి మంత్లో మీరు ఫిట్టింగ్ చేసారు, ఒక 10 మొక్కలు నాటింది, నీళ్లు ఇంతవరకు పోయలేదు, మళ్ళీ ఇంకొక 4 నెలల వరకు ఆ మొక్కలు ఎట్లా బతకాలి? సరే, 8 డేస్లో జరిగినా అనుకుందాం, వాటర్ ట్యాంకర్ పేమెంట్ అయితే చేయాలన్నా వద్దా? నాకు అర్థం కావట్లేదు అమ్మ గారు. ఎంపీడీఓ గారు అందరూ ఆ కంప్యూటర్ అందరూ సైన్లు పెట్టారు, కనీసం ఏం జరిగిందో చూసుకోలేదు ఇక్కడ. మీకు అర్థం కావట్లేదమ్మా. 5 నెలల కాలంలో ఒక ఫిట్టింగ్ ఎప్పుడు జరిగింది? ఇది 5/10/23 నుంచి 11/10/23 వరకు చేసి వాటర్ కొచ్చల గ్రామ పంచాయతీ కొర్రెల పరంగా 5,37,823 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది.
10వ విషయం మేడం, నేమ్ యాడింగ్ కొరకు ఒకరు దరఖాస్తు చేసుకోవడం జరిగింది మేడం. మేడం గారు ప్రజావేదికలోపు వాళ్ళకు యాడింగ్ పదకొండవ 7 రిజిస్టర్స్ మెయింటైన్ చేయకపోతే మాత్రం ఈసారి టోటల్గా రికవర్ అవుతుంది. పెనాల్టీ వేస్తాం, అది మ్యాండేటరీ కదా. అప్డేషన్ అమ్మా. మిమ్మల్ని నాకు కోపడాలని ఉంది కానీ నేను అందరి ముందు కోపడలేకపోతున్నా. అర్థం ఉందా అండి? నీకు రికవరీ వస్తుంది, నీకు మించిన పని ఉంటుంది ఇక్కడ ఆఫీస్లో. పీరియడ్ అయిపోయింది సార్, పీరియడ్ అయిపోయింది. అప్డేషన్ ఓన్లీ పంచాయత్ సెక్రటరీ. ఎంత పర్సెంటేజ్ చేసిండ్రండి? ఓన్లీ 50. సెక్షన్ మేడం పంతొమ్మిది మేడం. వర్క్ ఫైల్లో పూర్తి డాక్యుమెంట్స్ పెట్టలేదు. వర్క్ మాస్టర్లో సంతకాలు లేకుండా పేమెంట్ చేయడం జరిగింది. 8 మంది హక్కుదారులు 14 పని దినాలు. రికార్డు మాత్రం 0.5 చేసిన రికార్డ్ అయింది మేడం. రికార్డు మాత్రం 5 పేమెంట్ 0.5 అయిందా? ఇది చేస్తే తెలుస్తుంది కదా, క్యాలిక్యులేషన్ చేసి చూపించండి. నెక్స్ట్ 13వ విషయం మేడం, ముగ్గురు హక్కుదారులు మా అకౌంట్లో డబ్బులు పడతలేవని దరఖాస్తు చేసుకుని జరిగింది మేడం. తర్వాత చూస్తే వాళ్ళ అకౌంట్ అనేది తెలిపోయింది మేడం. ఏం చేస్తారండి మీరు? పదవ విషయం మేడం, 3 రకాల ఫొటోస్ నిర్వహించాల్సిన ఓన్లీ పని జరుగుతున్న ఫొటోస్ మాత్రం చూపించారు. మిగతా 2 దశల ఫొటోస్ అనేది చూపించారు. నెక్స్ట్ 29వ విషయం మేడం, డిమాండ్ నో డిమాండ్ నిర్వహించడం జరిగింది. ఇష్యూ నెంబర్ 13 జాబ్ కార్డ్ అప్డేషన్ చేయడం జరిగింది. ఇష్యూ నెంబర్ 14 వారం పే స్లిప్స్ అనేది ఇవ్వడం లేదు. ఇష్యూ నెంబర్ 15 ఏ రకాల రిజిస్టర్లకు 6 రిజిస్టర్లు అప్డేట్లు ఉన్నాయి. రిజిస్టర్ 1 పార్ట్ బి మాన్యువల్గా రాయాలి కానీ రాయలేదు. ఇష్యూ నెంబర్ 16 పనులకు సంబంధించి 3 రకాల ఫోటోలు 15 వర్క్ ఐడీలకు చూపించడం జరిగింది కానీ మిగతా 5 వర్క్ ఐడీలకు పని జరుగుతున్న ఫోటోలు చూపించడం జరిగింది. ఇష్యూ నెంబర్ 7 ఎప్పుడో గారు నాట్ వీళ్ళని ఎక్స్క్యూజ్ చేయదు ఈ విషయంలో. కంపల్సరీ అన్ని
రామసం వరకు ఓకేనా? పెట్టారా? తర్వాత యాక్చువల్గా వాళ్ళు ప్రూనింగ్, కొంతమంది ప్రూనింగ్ చేసుకున్నారు. ప్రూనింగ్ చేసుకుంటే ఇంకొక ఈ ఉంచుతున్నారు, లేకపోతే ప్రూనింగ్ చేసుకుంటారు. కానీ ఉంచుకుంటే మేడం మంచి ఆదాయమైన పంట మేడం. అప్పుడు చెప్పనుంటే మరి ఒకటి చెక్ చేశారు, ఒకటి 2 సార్లు చూసుకుంటారు. రాశారు కదా మరి మీ బుక్లో ఏమైనా ఉన్నాయి? దిస్ ఇస్ నాట్ ప్రాపర్ రికార్డ్ ఇంత 50% వైడ్స్ డిడక్షన్ ఇంత తీసిండు, ఇది ఇంత వచ్చింది, దీన్ని చేసిండు. ఎన్ఐటీలో 50% అంటాం 5% పేమెంట్ చేసిందా? ఎంత పేమెంట్ చేసింది మేడం? అది 1080 అనేది అక్కడ 216 రాసి వస్తుంది, అక్కడ 216 రాసి వస్తుంది. లేదంటే 540 అయితే 540కి 50% తీసేస్తే మళ్ళీ 270 అవుతుంది. 270 అవుతుంది. ఇది క్రాస్ క్వాంటిటీ ఎక్సీడ్ ఏం కాలేదు. ఏంటంటే వాళ్ళు ఎస్టిమేషన్ ప్రొసీజర్లో ఇవ్వలే మేడం. 2 మొత్తం 5 వర్క్ ఐడీలు మేడం. 2 వర్క్ ఐడీలు ఇచ్చిర్రు, 3 వర్క్ ఐడీలు ఇవ్వలేదు. ఇది రాలే కదా, అంబేద్కర్ మీది కాదని రాలే కదా. ఆఫీసర్ ఇన్షూర్డ్ ఉంది, ప్రాపర్ రికార్డ్ అవుతుంది. సండే మస్ట్ వేసారు. మీరు డాక్టర్ పెట్టుకొచ్చుకొని ఎంసీసీలో గ్రామం సంస్థ తీసుకోవచ్చమ్మా, తీసుకొని చేసుకోవచ్చు కదా. ట్రైన్ వస్తుంది కదా, రైతు ఏమన్నారు? అప్డేట్ చేసుకుంటారా? రీజన్ వెంటనే వస్తుంది, ప్రెషర్ తోటి మిస్టేక్ చేసేయి, అది యాక్సెప్టెడ్. బట్ మనీ డైరెక్ట్ ఎద్దేసి ఉందా ఫీల్డ్లో ఇచ్చే రోజు చూసుకొని
మీరు వేసే టూనే కదా సార్ ఇక్కడ 3 రాసింది కదా సార్ అంటున్నాను ఇందులో 3 ఉన్నాయి సార్ మీరు వేసిన దాని ప్రకారం క్యాలిక్యులేషన్ 54 వస్తుంది ఇక్కడ గుర్తులు 3 విడతలు రాసింది బై 2 చేసి 3 ఇయర్ త్రీ చేస్తే మీరు చేసిన కరెక్ట్ అవుతుందా? అది రాకపోయినా 2 వస్తే మరి చెక్ వేరు దేనికి చేసినట్టు గీతలు కొట్టిందా? వీళ్ళు తప్పు చేసారు. మీకైతే టెన్షన్ ఉండదు, వాళ్ళకి టెన్షన్ ఉంటుంది 10 చెప్పి కాబట్టి మీకేం టెన్షన్ ఉండదు. లింగన్నపాలెం గ్రామ పంచాయతీ. ఈ మాస్టర్లో చూపెట్టలేదు కదా. అందుకొచ్చారా శనివారం రోజు అనిపిస్తుంది. అన్ని కరెక్షన్స్ బాగున్నాయి. ఇది ఎన్సీ లెవెల్ ఎన్ఎంఎస్ ప్రోగ్రామ్ అని కాలేజ్. నేనేం చెప్తానంటే ఈ విధంగా ఇంత కరెక్షన్ ఉంది కదా, నువ్వు కాస్త మెయింటైన్ చేసేవాళ్ళైతే వెంటనే ప్రింట్అవుట్ ఎన్ఎంఎస్ ప్రింట్అవుట్ తీసుకుని ప్రింట్ చేసుకోవాలా. నేను చెప్తున్నాను ఫ్యూచర్లో ఎప్పుడైనా ఓవరాల్ కరెక్షన్స్ మీరు ఎంబీ మాస్టర్ రోల్లో ఉంటే మాత్రం ప్రింట్అవుట్ తీసి పెట్టుకొని మీ ఏమంటే వర్క్ ఫైల్ పెట్టుకొని మీ మాస్టర్ కన్నా ట్యాగ్ చేసుకోండి. ఇది ఫ్యూచర్లో అయితే అందరూ చేసుకోండి. అది మీకు నష్టం లేని పని కదా, మీకు భారం నెక్స్ట్ టైం అలా చేసుకోండి. నెక్స్ట్ అర్థమైంది కానీ అమౌంట్ పరంగా టోటల్ క్వాంటిటీ వాళ్ళకి తెలియదు అప్పుడు పని చేస్తాం మీరు అప్పుడు కరెక్ట్ కాదు. ఇప్పుడు ఫీడర్ ఛానల్ చేయాలనేసి అక్కడ అయితే మీటింగ్ ఇచ్చారా, మళ్ళీ ఎందుకు గుర్తుతారు? ఇది ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ అమ్మా. ఎప్పుడైనా అథారిటీ సైన్ పెడితేనే ఇది వాల్యుబుల్ రికార్డ్, అదర్వైజ్ నాట్ వాల్యుబుల్. ఇవ్వకూడదు. అది 427 ఎక్కడ ప్రాబ్లం రాలేదు. అంటే ఒకటి రావాలి. లేదు లేదు మేడం, అది చూస్తాం. అదొక్కటి మనం చూసుకోవాలి. ఎంబీ ఇష్యూస్ మస్ట్. మీరు కూడా అమ్మ ఎట్లా రికార్డ్ చేస్తారు, మీరు ఎట్లా చెక్ మెజర్మెంట్ చేస్తారు? రికార్డ్ అనేది 16-21 పేమెంట్ చేసింది 18-25. కాదండి, రికార్డులో 1600 రూపాయలు చూపించు, 16,000 చూపించు. పేమెంట్ వచ్చేది అదర్ దాన్ రికార్డ్ అయ్యారు. 2,60,000 ఉంది. యాక్చువల్గా మన దీని ప్రకారం 2,18,000. దీనికంటే ఎక్కువ పోలేదు కానీ ఇక్కడ ఈ టోటల్ క్వాంటిటీగా తేడా.
ఏబిసిలో మనకు డ్యూరేషన్ పెట్టడానికి మస్టర్ ఫస్ట్ సిగ్నేచర్ వల్ల పేమెంట్ అయింది. సెకండ్ సిగ్నేచర్ అప్పుడు పాస్ ఆర్డర్. పాస్ ఆర్డర్ ఎప్పుడో జనరేట్ అయినా పాస్ ఆర్డర్. ఫస్ట్ ఎక్కించాం కాదు మేడం, ఇది ఫస్ట్ ఎక్కించారు, తర్వాత రేస్ లిస్ట్ సెకండ్ ఉంటారు, తర్వాత ఒకేసారి అన్నీ ఒకేసారి చేస్తే ఆర్డర్ చేసారు. ఇది పాస్ అవ్వలేదు అంతేగాని వేరే ఫస్ట్ రేస్ లిస్ట్ జనరేట్ అయితే చేసేవాడు, కానీ ఆ టైంలో బాగాలేదు పేమెంట్ చేశారు. సబ్మిట్ చేశారు. ఇంతకు ముందు ఈ వర్షాల్లో ఎక్కువ పేమెంట్ అది అప్లోడ్ అయితే ఎక్కువ వస్తుంది మేడం. సబ్మిట్ చేస్తే ఇష్యూ నెంబర్ 13 మేడం. ఫీడర్ ఛానల్ పనికి సంబంధించిన మాస్టర్లలో 4 మంది హక్కుదారులు 20 దినాలు పనిచేసినట్లు మాస్టర్ నందు రోజువారీ హాజరులు మరియు సంతకాలు ఉన్నాయి, కానీ వీళ్ళ హాజరులు మరియు సంతకాలు కొట్టివేయడం వలన 20 రోజులు పని దినాలకు గాను 40,044 రూపాయలు. రైతు వేదిక అయితే .9 బ్యాగ్స్ ట్రాన్స్పోర్టేషన్ ఏముంటుంది కదా మంది కాదు సార్. ఒక ఈ టాస్క్ అనేది పడలేదు. సిస్టంలో చూసిరు వాళ్ళు కాదంటుంది, జీపీలో ఉందా టీఆర్ వాళ్ళు కాదంటున్నారు, ఈజీఎస్ వాళ్ళు కాదంటున్నారు. టీఆర్ అకౌంట్ ఉంది కాబట్టి రికవరీ పెట్టేస్తే అయిపోతుంది సార్, అది వర్క్ కూడా లేదండి. ఏదైనా నేమ్ బోర్డు ఉంటుందా? 4,000 ఒకటే వస్తుంది సార్. నేమ్ బోర్డు ఉంది, నేమ్ బోర్డు బీచ్ 8 అంశాల వరకు ఈ ఇన్ఫర్మేషన్. 8వ అంశం అనేది పిఆర్ సంబంధించిన రికార్డ్స్ 3 పనులకు ఇవ్వడం జరిగింది. అట్టి 3 పనులని తనిఖీ చేయడం జరిగింది. 9వ అంశం వచ్చేసి 6 కుటుంబాల వారు జాబ్ కార్డులో పేరు నమోదు చేసి పని కల్పించాలని కోరడం జరిగింది. తర్వాత అంశం వచ్చేసి యాడింగ్ జాబ్ కార్డు సంబంధించింది. 5 కుటుంబాల వారు జాబ్ కార్డులో పేరు నమోదు చేయాలని కోరడం జరిగింది. దాంట్లో కూడా 11వ అంశం వచ్చి ఎంఏ రికార్డు కూడా చేయడం జరిగింది. దీంట్లో ఏంటంటే వాళ్ళు డిఆర్పి గారు ఫైండ్ అవుట్ చేసి మర్చిపోండి మొత్తంలో ఏమైనా డిమాండ్ అంటే ఎన్ఎంఎంఎస్ పంపలేకపోతే మళ్ళీ రీడిమాండ్ అనేది ఇచ్చేస్తాం మేము. అసలు మస్తర్ నెంబర్ లేదు, ఎట్లా తెలుసు ఎన్ని మస్తర్లు ఏంటి 65,000 ఎన్ని మస్తర్లు తెలిసారు, ఎన్ని మస్తర్లు పేమెంట్ ఉందా? ఎన్ని మోస్తారు శ్రీలంక అసలు మస్తరే లేదు, మన పేమెంట్ కానీ ఒక మస్టర్ నెంబర్ చేస్తారనే కారణం అనేది లేదు. 2వ అంశం ఏంటంటే ఈ ఊర్లో జరిగినటువంటి పేమెంట్ సంబంధించిన ఎంబీలలో ఏ మస్టర్ నెంబర్ కూడా నమోదు లేదు. మీరు ఎంకరేజ్
వచ్చేసి ఫోటోలు అనేది కూడా 3 రకాలకి పనులు జరిగేటప్పుడు ఫోటో మాత్రమే చూపించారు, మిగతా ఫోటోలు నిర్వహణ లేదు. వర్క్ ఫైల్ అనేది డాక్యుమెంట్స్ అనేది పూర్తి స్థాయిలో పెట్టలేదు మేడం. గ్రామ సభలు కూడా చెప్పారు. ఏం మాట్లాడుతున్నావు అక్కడ, ఏం చెప్తున్నారమ్మా? కొబ్బరి మొక్కలు నీళ్ళు అక్కడ చెవులు అడుగుతుంటే పేమెంట్ గురించి మాట్లాడతాయమ్మా. ఏమమ్మా ఏపీఓ గారు, ఈ డిఎన్ కాస్త కాన్సన్ట్రేషన్ చేయండి. అస్సలు సబ్జెక్టే లేదమ్మా. ఇంత ఇర్రెస్పాన్సిబిలిటీ ఎందుకు వర్క్ చేస్తున్నారు? ఇంట్రెస్ట్ లేకపోతే పోవచ్చు. మీకు సబ్జెక్ట్ ఏం జరుగుతుందో తెలియదు, నీకు సంబంధించిన విషయాలు ఆయన జరుగుతున్నారు. కోకోనట్ మొక్కలమ్మా, కొబ్బరి చెట్లు ఆరేటికి పేమెంట్ అయిందా? 3 మొక్కలు చనిపోయినాయి, 3 మొక్కలు ఉన్నాయి. వాస్తవం ఒప్పుకుంటారు వాళ్ళు, నీళ్ళకి చనిపోయినాయి. నీళ్ళు అనేది గీయడం ఏంటి మేడం? నీళ్ళే నాళ్ళకి లాటిన్ భాష ఇంకా సహృదయం కుదరదు. మరి ఎందుకు కొట్టిరండి? వేరే పేజీలు రాయమని ఒక్కొక్కసారి రైటింగ్ 8, 9 అనేది నాకే అర్థం అవుతుంది. మరి మీరు ఎట్లా చెక్ మీద చేస్తారండి? దగ్గరికి ఎందుకంటే ముందు చెప్పి పుణ్యపవనంలో కూడా తేడా వచ్చింది మేడం. ఆ రోజు గోపాల్ సార్ 2 టీఏలు ఒకరు వచ్చారు. సరే ఆ రోజు చెప్పాను తేడాలు వస్తున్నాయి మేడం, నెక్స్ట్ జీపీ కన్నా రాండి మేడం అని చెప్పారు. ఇక్కడ కూడా చెప్పారు. 8వ అంశంలో పంచాయతీరాజ్ రోడ్లకు సంబంధించి 3 పనులకు రికార్డ్ చేయడం జరిగింది మేడం. ఆ 3 పనులని పరిశీలన చేయడం జరిగింది. వచ్చారు వాళ్ళు చెప్పి చాలా డేస్ ఉన్నాయి ఏమండి. ఓరల్గా కూడా అంటారు వాళ్ళు, మాకు రాలేదని. అందులో కరెక్ట్గా ఫలానా వర్క్ ఐడి మేము ఫలానా డేట్లో చేసినామని నేను వెళ్ళినప్పుడు కూడా అన్నారు మేడం. దాదాపుగా 3 మొత్తానికి సంబంధించిన పేమెంట్ రాలేదు మేడం. మీరు ఏ ఎంక్వైరీ చేసినా కానీ తేలుతుంది. ఏ వర్క్ ఐడి ఏంటి అనేది చెప్పగలుగుతారు? వాళ్ళు ఏ వర్క్ లొకేషన్లు చెప్పాము మేడం. మీ లొకేషన్లు చెప్తే వర్క్ ఐడి చెప్తే దాన్ని బట్టి మేము కూడా ఇది చేసుకుంటాం. అంటే ఇదంతా ఒకటి మీకు సంబంధించిన ఇదంతా ఒక వీక్ జరిగింది. మన మేడం గారు మీరేమన్నారంటే ఫీల్డ్ అసిస్టెంట్ ఉంటే మస్తలు పరిశీలన చేసి పేమెంట్ చేపిస్తాం కానీ వర్క్ అయిపోయిన తర్వాత ఈ పని క్లోజ్ అయింది. ఇప్పుడు 10 నిమిషాలు 23. ఈ మాస్టర్ ఎప్పుడు నీకు రావాలా? ఎగ్జాంపుల్ ఆ వీక్ ఎండింగ్ ఒక 1 వీక్లో వచ్చేయాలి. గత సంవత్సరం నుంచి రావాలి. మీకు ఎప్పుడు యాక్సిడెంట్ అయింది? అని 1 ఇయర్ నుంచి ఎట్లా చెప్తున్నారు? డేట్లు మేడం నాకు ఐడియా లేదు. ఇప్పుడు సెక్యూరిటీ గారు చెప్పారు. వాళ్ళ కుటుంబం వాళ్ళు ఎవరు లేరు. కార్లో అయిందా, ఇంట్లో అయిందా? మేడం పని క్లోజ్ అయినా పని నుంచి వస్తున్నప్పుడు అయింది.
ఆయనకి ఫ్రాక్చర్ అయింది. వాళ్ళు డబ్బులు రాలేదని చెప్పి ఫీల్డ్ అసిస్టెంట్ అది ఇచ్చిండా ఇయ్యలేదా అలాగే అలాగే ఫీల్డ్ అసిస్టెంట్ యాక్సిడెంట్ ఎప్పుడైనా ఫీల్డ్ అసిస్టెంట్ ఎప్పుడైందా ఆ బస్సులు వేయడానికి ఆయన ఖాళీ మంచంలో ఉన్నాయి. మంచంలో ఉంటే బస్సులు తెప్పించుకుని అనేది వాళ్ళ వాదన. అయితే అవి పంపించింది అనేది సెక్రటరీ మంచంలో కూడా మెయింటైన్ చేశాడు. రెండోది ఏంటంటే బేసిక్గా 2 రోజుల నుంచి ఆయన పంపితే నేను అప్లోడ్ చేస్తానని చెప్పినాను. ఆయన మాకు అప్లోడ్ చేసిందో కూడా తెలియదు, చేయని కూడా తెలియదు. ఆయన ఇంటికి తీసేది ఆయన మెడికల్ డిపార్ట్మెంట్ ఫైల్ కలిసి మేడం మన దగ్గర ఇది ఆబ్సెంట్ ఆబ్సెంట్ ఉన్నాయి మేడం. కనబడదు ఇది ఆల్రెడీ ఫస్ట్ రోజే ఉన్నాయి. 6 తారీఖు స్టార్ట్ అయింది. 6 రోజులకు 6 రోజులు ఆబ్సెంటే ఉన్నాయి. మెడికల్ ఫైల్ ఇవ్వమనండి. ఇది ఒక జాబ్ కార్డ్ వెరిఫై చేసుకుంటాం. అందులో ఒక జాబ్ కార్డ్ తీసుకుంటాం. 8069 పడుతుంది. ఇందులో ఒక జాబ్ కార్డ్ వెరిఫై చేసినాం. 136 మెడికల్ ఫైల్ చెప్పండి. 136 ఇందులో ఒకటి వెరిఫై చేస్తే ఇక్కడ ఈడ ప్రాజెక్ట్ ఉంది. ఇక్కడ లక్ష్మి మెడికల్ ఫైల్ పట్టుకోరా. నేను ఆల్రెడీ వెరిఫై చేసిన. ఇది ఆప్షన్ ఉంది, ఇక్కడ ఆప్షన్ ఉంది, ఇక్కడ అన్ని ప్రాజెక్ట్ ఉంది. పేమెంట్ అవ్వలేదు. చేయనట్టున్నాను. ఫిజికల్గా చేసిన చూసాం మేడం. చూసినా మేడం. అటెండెన్స్ ఆబ్సెంట్ ఉన్నాయి. ఎన్ని ఆబ్సెంట్ ఈ హాస్టల్లోనే ఆబ్సెంట్ ఉన్నాయి. ఆబ్సెంట్ ఉన్నాయి నేను ఒక 2 వెరిఫై చేసిన. మేడం. ఇవన్నీ ఆబ్సెంట్ ఉన్నాయి. ఆబ్సెంట్ ఉన్నాయి మేడం. నేను క్యాజువల్గా ఒక 2 వెరిఫై చేసిన. ఇదంతా ఆబ్సెంట్ ఉంది. ఈ ఎండి కూడా మేడం మమత దగ్గర పెట్టుకొని నేను ఎండో గారు ఎన్నిసార్లు అడిగిన ఇవ్వకపోతే దీని మీద మెమో ఇష్యూ చేసినాం. చెప్పిన సబ్జెక్ట్ ఒకటి, డిస్కస్ చేసినది ఒకటి, డిస్కషన్ చేసేది రెండో అంశం. ఫస్ట్ అంశం పేమెంట్ కాలేదు. అంటే బేస్డ్ నీ ఒక్క మాట మీద మాట్లాడాలా? మస్తర్లు ఉన్నాయి మేడం. మస్తర్లు నాకు అర్థమైందండి. అసలు ఏం జరిగిందో మాట్లాడుతున్నా నేను. ఇప్పుడు ఇందా మొత్తం మందికి ఆప్షన్ ఉన్నా కొట్టకపోయి ఉండొచ్చు అనేది ఒక అంశం. డబ్బన కొట్టి ఉండి ఉంటే ఏదో ఒక్కరికన్నా సరే నలుగురు పోకపోయినా ఎవరో ఒకరికి అటెండెన్స్ ఉండాలి. నాకు తెలిసిందంటే ఈ మాస్టర్ మొత్తానికి ఎన్ఎంఎంఎస్ కొట్టలేదు. ఇప్పుడు ఇది వర్కే జరిగి ఉంటే ఖచ్చితంగా వీళ్ళకి పేమెంట్ చేయాలనుకుంటే ఈ వర్క్ ఎక్కడ ఉంది, దీనికి ఎంబీ రికార్డ్ చేయాలి. చేసిన తర్వాత రీడిమాండ్ పెట్టాలి, పేమెంట్ చేయాలి. ఇది దాని తర్వాత ప్రాసెస్. ఇంకా ఇది చేయొద్దు అనుకుంటే వీళ్ళందరినీ పిలిపించాలి. అసలు పని చేసినా లేదా అనేది పెట్టాలి, మాట్లాడాలి, చెప్పాలి. పని చేసినాం అనేది వాళ్ళు చెప్తున్నారు. సెక్రటరీ గారు ముందే చెప్పారు మొన్ననే. ఫస్ట్ రోజు నేను మీతో మాట్లాడినది ఇవ్వకపోతే నేను ఎండో గారు షోకాజ్ మెమో కూడా ఇష్యూ చేసాం. దీని మీద తనకి షోకాజ్ మెమో ఇస్తే మొన్న ఇచ్చారు. తీస్తాను మేడం. షోకాజ్ మెమో ఇచ్చింది కూడా ఫైల్. లక్ష్మి తెప్పిస్తాను మేడం. ఈ సంబంధిత ఎండి హాస్టల్కి సంబంధించిన వర్కర్కి సంబంధించిన మాకు హ్యాండ్ ఓవర్ చేయండి అని మమతకి ఇచ్చాం. ఈమె పిఏనా? పిఏకి తన దగ్గర ప్రాబ్లం ఉంది. అప్పుడు టీఏనే మేడం, తనే మేడం. ఆ వర్క్ జరిగినప్పుడు ఫస్ట్ వారం నేను మేడం అది తీయగా అయితే ఆ వారం ఇచ్చిన ఆర్డర్ కాపీ ఏది? ఆ వారం పని చేపిస్తారా మరి? అమ్మ ఆమెకి ఇచ్చిన మెమో అదే నేనేమంటున్నా అంటే మాన్యువల్ మాస్టరేషన్ ఉంటారు కానీ ఎన్ఎంఎంఎస్ అప్లోడ్ చేయకుండా ఉండొచ్చు. ఇది అయినా సివియర్ అయి ఉంటుంది. నేను ఏపీడీ గారు ఎంక్వైరీ పంపిస్తాను. అంటే ఆ వర్క్ జరిగిందా లేదా సీకర్స్ అందరితో అప్పుడు ఒకవేళ ఉంటే డిమాండ్ పెట్టించి పనిచేస్తాను. నేను ఆల్రెడీ మేడం గారు ఫస్ట్ రోజు చెప్పాను.
ఎందుకంటే మేడం గారు పేమెంట్ వెళ్ళలేదు కాబట్టి సెక్రటరీ గారు కూడా మేడం కూడా పోయారు ఆ జీపీకి. సెక్రటరీ గారు కూడా జీపీ అడిగారు, పేమెంట్స్ రాలేదు. ఇప్పుడు ఇది ఏంటంటే మేడం, ఇది వర్క్ జరిగింది, రీడిమైండ్ చేస్తే దానికి సంబంధించిన మెజర్మెంట్ కూడా కావాలి. అదే మరి దీని తర్వాత ఇప్పుడు పిఏ గారికి అసలు ఆ ఎంబీ రికార్డ్ చేయాలంటే సంవత్సరం కింద పడుతుంది. ఇప్పుడు మళ్ళీ అది అడిగాలి. ఈ వర్కేళ్ళ వర్క్ జరిగింది. మిగతా పేమెంట్ కొంతమందికి అయినాయి, ఈవీ మాస్టర్లకు పేమెంట్ ఇప్పుడు ఏది 80 పోలేదు. ఇప్పుడు 609 అని ఉంది కదా, 609 ఉందా? ఈ వర్క్ అని లిస్ట్ అవర్స్ ఉంది ప్రజెంట్. ఈ వర్క్ అని లిస్ట్ అవర్స్ 3 సార్లు పెట్టింది. 23/5 మేడం. మస్టర్ క్లోజింగ్ డేట్ ఎప్పుడు ఉంది చూడే. ఫస్ట్ ఉండండి 3 సార్లు పెట్టింది. 12 తారీఖు క్లోజింగ్ ఉంది. ఈ వీక్ 12 ఏమంత 4 నెల. నాకు మేము ఇచ్చింది తీసుకురమ్మా. ఈ వీక్లో ఈ వర్క్ 133 జరిగింది, 134 జరిగింది, 135 జరిగింది. అందులో 136 పేమెంట్ కావాలి మస్టర్లలో. నేను 137 పేమెంట్ కావాలి. 136 డిమాండ్ పెట్టించి పేమెంట్ చేయిస్తాను మేడం. పేమెంట్ చేయించారు మరి ఈ 6 మంది చెప్పాలని పేమెంట్ నాకు చెప్తాను ఏదో చెప్తాను. ఆ 10 days పేమెంట్ ఏదో ఒకటి చెప్పాలి మేడం, మనకి ఎలా అలాగే మేడం చేయించేస్తాను. ప్రాబ్లం బావాలి కాదండి, ఇంకా మా మమ్మల్ని గురించి తెలుసు. ఒక్కదాని ఎంతమంది లైఫ్లో ఆడుతున్నారు. భాష మేడం. ఇదని 5 రోజులు పనిచేసింది మేడం, కానీ పేమెంట్ అనేది కాలేదు మేడం. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 11 మేడం. డిమాండ్ నో డిమాండ్ తీసుకోవడం జరుగుతుంది మేడం. ఇష్యూ నెంబర్ 12 మేడం. జాబ్ కార్డ్ అప్డేషన్ లేదు మేడం. ఇష్యూ నెంబర్ 13 మేడం. పే స్లిప్స్ అనేవి ఇవ్వడం లేదు మేడం. ఇష్యూ నెంబర్ 14 మేడం. ఇష్యూ నెంబర్ 23 మేడం. కోకోనట్ బండు ఇక్కడ 26 మొక్కలు. ఇష్యూ నెంబర్ 11 మేడం. డిమాండ్ సిగ్నేచర్స్ చేయలేదు మేడం. ఇష్యూ నెంబర్ 24 మేడం. మాన్యువల్ ఇన్పుట్ డేటా షీట్స్ అనేవి ఇవ్వడం మేడం. ఇష్యూ నెంబర్ 25 మేడం. ప్లాంటేషన్ మేడం. రెవెన్యూ ప్లాంటేషన్లో మనకి 390 మొక్కలు పెట్టి మేడం. ఫీలో 342 వస్తున్నాయి, మీద 50 చనిపోవడం జరిగింది మేడం. ఇష్యూ నెంబర్ అది పాత ఏటీఆర్లో 6 వేసారు. ఈ ఏటీఆర్లో 100%
క్వాంటిటీ లేకపోవడం వల్ల చేయలేదు మేడం. మరి డిమాండ్ నోట్ రాసింది ఎవరు? అంటే గమనించండి, మ్యాండేట్స్ ఎంతమందికి డిమాండ్ ఇవ్వాలి చూసుకోవాలి. ఎంతమంది ఖాళీ ఎంతమంది అండి? నిన్న 504 మాస్టర్స్, ఇప్పుడు 50. ప్రాబ్లం ఉండే యాక్చువల్ అదే అది యాక్సెప్టెడ్ ప్రాబ్లం. మరి దీనికి ఇప్పుడు ఇది క్వాంటిటీ లేకుండా ఇప్పుడు డిమాండ్ పెట్టడం అనేది ప్రాబ్లం. 1.5 year నుంచి ఎట్లా పెండింగ్ మేడం అది క్వాంటిటీ లేకుండా ఇది చేసింది మేడం. మేము క్వాంటిటీ లేకుండా పైకి వెళ్ళండి మీరు. దాన్ని నేనేం చేయలేదు కదా మేడం. వర్క్ ఐడీలో లేనే లేదు అది. ఒక మాట ఈశ్వర్, పని చేయించిన తప్పకుండా వచ్చి క్వాంటిటీ లేదు. ఎంటైర్ స్టాఫ్ పని చేయించింది. పని చేయించిన తర్వాత వేతనాలు అందజేయాల్సిన బాధ్యత ఎవ్వరికి లేకుండా మీకైతుంది. ఉండండి, ఏం జరిగిందో జరిగిందే అయిపోయింది. వేతనాలు అందజేయాలన్నా వద్దా? నేను అడిగిందని అందజేయాలి. ఆగమ్మా, అందజేయాలనంటే ఏదో విధంగా మళ్ళీ ఇన్ టైంలో రీడిమాండ్ పెట్టి చేయించాలి. అది కూడా చేయించలేదు ఎందుకు అంటున్నాను మేడం. ఇది నేను ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ కూడా ఇన్ కేసు ఏదైనా అట్లా ఆగినా కూడా రీడిమాండ్ పెట్టమని ఇన్స్ట్రక్షన్స్ అనేది అది ఇప్పుడు నా నోటీసులో కూడా రాలేదు మేడం. ఇది నా నోటీసులో రాలేదు. ఇది నేను తను అడగను మేడం. నేను ఫీల్డ్ వస్తానికి నేను ఆల్రెడీ అందరికీ చెప్తాను. నేను ఇట్లా మాట్లాడితే ఆగమ్మా, మీకు అర్థమవుతుందో లేదో డ్యూటీ నాకు. ఒక మాస్టర్ ఇష్యూ చేసిన తర్వాత మాస్టర్స్ తిరిగి వచ్చినా లేవో చూసుకోవాలి. ఒకటి, ఇచ్చిన మాస్టర్ వర్క్ జరిగిందా లేదా, పేమెంట్ అయిందో లేదో చూసుకోవాలి. పేమెంట్ కానీ ఇప్పుడు వాళ్ళు చెప్పలేదమ్మా, ఈ విషయం చూసుకోవాలా వద్దా? ప్రాథమిక స్థాయిలో వాళ్ళ క్వాంటిటీ లేకుండా ఇది చేయడం అనేది మీరు అట్లా మాట్లాడితే నాకు కోపం వస్తుందమ్మా. మీరు అట్లా మాట్లాడకండి. మీకు రెస్పాన్సిబిలిటీ తెలుసా? మాస్టర్ ఇష్యూ చేసిన తర్వాత వెనక్కి రాలేకపోతే ఏంటనేది ఫాలోఅప్ చేయాల్సిన బాధ్యత మీకుందని ఒకటి చెప్తున్నాను. రెండవది, ఇచ్చిన మాస్టర్ వర్క్ జరిగిన తర్వాత పేమెంట్ చేయాల్సింది మీకు లేదా అండి? మీ నాలెడ్జ్కి రాలేదని ఎట్లా అంటాను అంటున్నా. రావాలా? ఒకవేళ మీరు గమనించుకోకపోతే మీరైనా చెప్పాలి. కనీసం ఇచ్చిన లెక్క, మనం అప్పించినట్టు తిరిగి ఇచ్చేదాకా మనకు లెక్క ఉండదా? రాలేదు అనకండి. రావాలా? జరిగింది, మిస్టేక్ జరిగింది, దాన్ని మీరు సబ్సైడ్ చేసుకోలేదని నేను చెప్తున్నాను. డిమాండ్ పెట్టి ఎప్పుడు చెప్పిస్తా? 1.5 సంవత్సరం తర్వాత ఉంటుంది అమ్మ. అట్లా నాకు తెలియదు. ఈసీ గారు ఉంటుందా? ఎన్ఎంఎంఎస్ కొట్టింది తల్లి, పని అయిపోయింది. మీరు పని చేశారు. ఇప్పుడు ఎట్లా రెక్టిఫై చేస్తారు? నేను నిన్న మొన్న మీకు ఒక గూగుల్ మీట్లో ఏం చెప్పాను, వర్క్ జరిగి ఉండి పేమెంట్ కాకుండా క్లోజర్లో పడి ఉంటే తిరిగి రీఓపెనేటప్పుడు అది దొరికింది. పని చేసినప్పుడు ఐడియా లేదా మీకు? తనకు నాకు చెప్పలే మేడం. అసలు అది మస్ట్ అయిపోయింది. అమౌంట్ ఉందో లేదో తీసుకోలేదు. ఒక మాట మంచిది, ఇప్పుడు మాట్లాడాం. ఎఫ్ఏ బాధ్యత ఏంటి? ఫస్ట్ చూసుకొని ఎంత క్వాంటిటీ అంత డిమాండ్ పెట్టి చెప్పిన 70526 రాసుకోవాలి. 70526 ఒక్క మస్ట్ ఒక్కటి నేను సమస్య కాదమ్మా. నాకు ఇయ్యలేదని అంటున్నావు కదా, అది రాండి. మీ బాధ్యత కూడా ఉంటుంది. ఏంటంటే నేనేం చెప్తానంటే, వర్క్ స్టార్ట్ అయ్యేటప్పుడు మీ శాంక్షన్ ఏదైనా ఇంత విచిత్రమైన సమాధానాలు, ఇంత విచిత్రమైన
మీ వల్ల మాకు ఒత్తిడి పెరుగుతుంది. మూడు అయిపోయినాయి మేడం. ఒక్క జీబీ కన్నా తిరిగినా ఏం 4 జీబీలో జాబ్ ఇంట్రెస్ట్ లేదా చేయబోతారు కానీ అనే ఒక్క జీపీ ఎంతసేపు ఎంఆర్ఐ కోసం దరఖాస్తు ఇవ్వడం జరిగింది. పేజీ నెంబర్ 5 మేడం. మేడం అవును మేడం. మేడం జాబ్ కార్డులో పేరు నమోదు కొరకు దరఖాస్తు ఇవ్వడం జరిగింది మేడం. ఏది ప్రూఫ్ ఏది ఎవరు వీళ్ళ ఇమేజ్కి ఇంకా ఎక్కడన్నా 8వ ఇష్యూ మేడం. వర్క్ డీటెయిల్స్ సరే ఈరోజు ఈవినింగ్ కలెక్ట్ చేస్తాను. ఈరోజు ఈవినింగ్ కలెక్ట్ చేస్తాను. ఎస్కే హుసేన్ పి జాబ్ కార్డ్ నెంబర్ 10513 మేడం. 11వ ఇష్యూ మేడం. 4 కూలీలు అద్దెదారులు పనులు రాదు చెప్పాను. ట్రాన్స్ఫర్ గురించి చెప్పారు మేడం. డిమాండ్ ఇచ్చి పేమెంట్ చేయడం ఇందులో పని చేసిన వాళ్ళందరికీ రీడిమాండ్ పెట్టి పని చేయించారు. రీడిమాండ్ పెట్టి పని చేయించాను యాక్చువల్గా ఇందులో ఎవరైతే ఉన్నారు. కానీ అప్పుడు పల్లె ప్రగత చేయించాం మేడం. దీని మీద మీరే 2 ఆన్సర్లు చెప్తారు. రీడిమాండ్ పెడితే నాకు పాత మాస్టర్లు ఇవ్వండి, నేను చూస్తాను. కొత్త వర్క్ ఐడీలు ఎక్కడ పెట్టినా చూపెట్టండి, అదే చూపెట్టి కొత్త వర్క్ ఐడి అది చేసిన పని ఎక్కడో నాకు తెలుసు. మీరు పేమెంట్ చేసింది ఎక్కడ మరి? ఏపీ సార్ ఎంక్వైరీ చేసిన అన్నారు. ఏపీ సార్ ఎంక్వైరీ చేసిన రిపోర్ట్ తీసుకురండి. ఇప్పుడు అప్పుడు ఇంకోటి కూడా ఉంటుంది, 2 ఉంటాయి. చెప్పండి యాక్చువల్గా ఏం జరిగిందో చెప్పండి. ఇవన్నీ సోది కాదు. యాక్చువల్ జరిగింది ఏంటంటే ఆల్రెడీ వాళ్ళు మొత్తం ఎంతమంది 150 ఆల్మోస్ట్ దాదాపు కొంతమందికి పేమెంట్ చేశారు. బట్ ఇది చేసిన పొరపాటు ఏంటంటే ఆ డిటిఎఫ్ ఆ పర్సనల్ పెట్టి డిమాండ్ దాన్ని పెట్టినట్లయితే ఇప్పుడు క్లోజ్ అయిపోయింది.
అది అయితే పెట్టకుండా వేరే పేమెంట్ చేయాలి. కొంతమంది ఒక పిల్లలని అక్కడ ముందు సంవత్సరాలు టీఆర్పీలోనే అది అక్కడప్పుడు వస్తే అబ్జెక్షన్ ఏం చేయాలి. ఇంకా కొంతమందికి ఇవ్వాలని ఏం కొంతమందికి ఇచ్చారు, ఎంతమందికి ఇచ్చారు, ఎంతమందికి ఇవ్వలేదు, ఏ టైం ఇచ్చారు, నాకు డీటెయిల్స్ కావాలి. ఇష్యూ రేజ్ అయినప్పుడు దాన్ని కంప్లీట్ చేసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ లేదా? చేతులు కట్టుకొని వచ్చి నిలబడితే అయిపోతుందా? అరే ఇక్కడ ఇక్కడ పబ్లిక్ హియరింగ్కి వస్తారు, అక్కడ క్లోజ్ అవ్వలేదు. నేను ఎవిడెన్సెస్ అడుగుతానని తెలియదా మీకు? టైం వేస్ట్ ఎందుకు చేస్తున్నారు? లాస్ట్లో మాట్లాడతారు ఈ ఐటమ్. అంతవరకు మీరు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి పెట్టుకోండి. నోట్ రాయించు కదండి, నోట్ రాస్తే అయిపోతుంది కదా. నోట్లో రాస్తే ఈరోజు మస్టర్ని చూసి రాయనప్పుడు మళ్ళీ మస్టర్లు ఎందుకండి? మీరు ఎన్ఎంఎస్ని బేస్ చేసుకుంటారు, మస్టర్ ఎందుకు మేడం? మస్టర్ పెట్టి తీయడం స్టేషన్. అవును మేడం, 762 మేడం. 742 రాశారు. 742 ఎన్ఎంఎస్ చూసి రాశాను మేడం. మరి అది ఆ వర్క్ అయితే ఎన్ఎంఎస్ తీసుకురావాలి సార్, వాళ్ళ ఎన్ఎంఎస్ తీసుకురండి. నిన్న తీసుకొస్తే మీ మీద రాదు. ఇష్యూ నెంబర్ 129 ఇన్ఫర్మేషన్ మేడం. ఇష్యూ నెంబర్ 10 మేడం, జాబ్ కార్డు కొరకు ఇద్దరు దరఖాస్తు చేసుకోవడం జరిగింది మేడం. పేజ్ నెంబర్ 9 మేడం. రెండో వేల క్లియర్ చేస్తారు. వాళ్ళు ఇస్తే వాస్తవం వర్క్ అయితే చేయాలి. సెలవు పెడితే ముందరనే కష్టం ఇష్యూ నెంబర్ 34 మేడం. ఎన్ఎంఎంఎస్ ప్రాబ్లం అయితే ఖచ్చితంగా మాస్టర్ మీద నోట్ రాయమని చెప్పండి. ఇష్యూ నెంబర్ 1 to 10 ఇన్ఫర్మేషన్ మేడం. 9 పేజీలు మేడం.
మండలికి వస్తా సైట్ విజిట్కి. ఇది ఇట్లనే రిపీట్ చేయాలి. నీ ఒక్క క్లస్టరే చూస్తా ఎవరికి. నెంబర్ 27 మేడం, మెటల్ బిల్స్ ఇవ్వడం జరిగిందని వాటిపై తేదీలు రాలేదు. ఏమి ఇచ్చారు? మెటల్ బిల్స్ మేడం, వాటిపై ఎప్పుడు తెచ్చారు అని చెప్పేసి తేదీ రాలేదు. ఎప్పుడు ఇచ్చారో తేదీ రాలేదు. అక్కడ ఎన్ఎంఎంఎస్ ప్రాబ్లం అని చెప్పావు కదా, దీని మీద రాసిందే కరెక్ట్. అప్పుడు మంది మర్చిపోయి ఉంటాడు. ఇది రాశారు అంటే ఇది ఫైనల్. మేడం రాసి సైన్ పెడితే అదా ఇదా మాకు ఏదన్నా క్వశ్చన్ నెంబర్ 12 మేడం, డిమాండ్ తీసుకోవడం జరిగింది. నో డిమాండ్ తీసుకోవడం లేదు మేడం. జాబ్ కార్డ్ అప్డేషన్ పూర్తి చేయడం లేదు మేడం. ప్లేస్ తనకి ఇవ్వడం లేదు మేడం. ఇందులో మేడం 3 దశలు కూడా చూపించడం లేదు మేడం. ఏ గారు 3 రకాల ఫోటోస్ చూపించడం లేదు. క్వశ్చన్ నెంబర్ 23 మేడం, స్టూడెంట్ అని నిర్వహించడం లేదు మేడం. క్వశ్చన్ నెంబర్ నీవే పుడుచున్నాను, పొలం కోసం పుడుచున్నామని చెప్పాను. వాటర్ ప్రాబ్లం ఉండడం. క్వశ్చన్ నెంబర్ 27 కూడా సేమ్ ఇష్యూ మేడం. లక్ష్మీపురం మేడం. మేడం వీడియో 17/6/2022 11 రోజుల డిఫరెన్స్ తో చేశారు. లెంత్ ఎంత ఉంది? ఎంత చేసి మేడం? మొత్తం చేసి మేడం లక్ష్మీపురంలో 1750. 1250 మొత్తం చేసి మేడం 3370 లక్ష్మీపురం దిగువలు అది మొత్తం టోటల్ కాలువ ఇంటికి మాత్రం చేసి లక్ష్మీపురం దిగువలు. మీరు అదే కాలువలో మళ్ళీ 1750 మీటర్ చేయడం వాళ్ళ అబ్బాయిని పంపించారు. పంపించేటప్పుడు లక్ష్మీపురం కాలంలో చదువుకున్నారు. ఆయన లేచి చక్రంలో ఇదేమో 3వ కాలువ. అలా నేను అదే కాలంలో చూపిస్తుంది. ఇది కూడా నీకు వచ్చిన మేడం అని కూడా చెప్పిన. అయితే అది వేరే కావాలి. లక్ష్మీపురం వాళ్ళకి అది చూపిస్తారు మేడం. మాది ఈయన కన్ఫ్యూజ్ వేరే చూపిస్తే అప్పుడు కాలంలో నేను కొనుక్కొచ్చాను మేడం. తర్వాత సార్ ఏమన్నారు, గ్రామ సభలలో అది వేరే ఒక కాలం అప్పుడు పొలం వేరే అది చూపిస్తారు మేడం. ఈ ఒక ఇప్పుడు జరిగిన దాన్ని అసలు గ్రామ సభలో కూడా చెప్పరా మేడం. 2 ఊళ్ళో మేడం వివరణ మీరే గ్రామ సభలో ఒక రాంబాబు అనే ఆయన లెటర్ కూడా వేరే అదే లాస్ట్ లో చెప్పారు మేడం. గ్రామ సభ లాస్ట్ మేడం ఫోన్ చేసి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన సార్ కూడా చెప్పాను మేడం. రా సార్ కూడా వచ్చినారు. గ్రామ సభ కంటే ముందు ఈ కాలం గురించి చెప్పలేదు మేడం. ఈ అబ్బాయి చూపించింది మేడం. నువ్వు అబ్బాయి గురించి పట్టించుకోకమ్మా మాట్లాడు. అయితే వీళ్ళు ముస్లిం అడిపోయి చేసిన లొకేషన్ వేరు మేడం. లక్ష్మీపురం అమ్మాయి చూపించిన లొకేషన్ వేరు. సార్ ఏమో ఒకటే అంటున్నారు. 2 వేరు వేరు వేరు. నేను వచ్చింది నేనే మేడం. ఆ లక్ష్మీపురం జీవి చేసింది కూడా నేనే మేడం. 2 జీవి చేసింది నేనే మేడం. చూపించింది నేను. 2 వేరు వేరే మేడం. వేరు వేరే ఇప్పుడు చెప్తున్నాను మేడం. అక్కడ నేను వచ్చింది నేనే మేడం.
అసలు సార్ గ్రామ సభ అయిపోయిన తర్వాత ఈ కాలం గురించి ఏది ఆ గ్రామ సభలో చెప్పారు కానీ దానికంటే ముందుగానే చెప్పలేదు మేడం. కాలం గురించి చెప్పారు. తొమ్మిదో ఇష్యూ మేడం, పనిచేసిన వేతనాలు రావట్లేదు, ఇప్పించే విధంగా చూడండి అని తెలిపారు మేడం. ఎప్పుడు పనిచేసారు, ఎప్పుడు రాలేదు? 2 నెలల నుంచి పనిచేసిన వేతనాలు రావట్లేవు, ఇది వేతనాలు వచ్చే విధంగా చూడండి అని చెప్పారు. 10వ ఇష్యూ మేడం, మేము పనులు చేయడానికి సిద్ధంగా ఉన్నాము, డిమాండ్ల పేరు రావడం లేదని పనికి పోవట్లేదు, ఇక డిమాండ్ల పేరు కల్పించి పనులు కల్పించమని తెలిపారు. 11వ ఇష్యూ మేడం, డిమాండ్ నిర్వహించడం జరిగింది, నో డిమాండ్ తీసుకోలేదు మేడం. 12వ ఇష్యూ మేడం, జాబ్ కార్డ్ అప్డేషన్ చేయట్లేరు. 13వ ఇష్యూ మేడం, పే స్లిప్స్ ఇవ్వట్లేరు. 14వ ఇష్యూ మేడం, 7 టైప్ ఆఫ్ రిజిస్టర్స్ అప్డేషన్ చేయడం జరిగింది. 15వ ఇష్యూ మేడం, 3 టైప్ ఆఫ్ ఫోటోస్ పూర్తి స్థాయిలో నిర్వహించట్లేదు. 16వ ఇష్యూ మేడం, వర్క్ ఫైల్స్ పూర్తి స్థాయిలో డాక్యుమెంట్స్ నిర్వహించట్లేరు. 17వ ఇష్యూ మేడం, కొలతల పుస్తకాలలో కూలీల రైతుల సంతకాలు తీసుకోవడం జరిగింది అనే విషయం అంతేనే ఉంటుంది మేడం, ఏమైందంటే కానీ అమౌంట్ చూపించలేదు. సెక్రటరీ ఎవరంటున్నారు? ఏంటిది ప్రాబ్లం? విలేజెస్ బేసికల్స్ ఎఫ్ఏ కావాలని అడిగారా? ముప్పై మేడం, పంచాయతీరాజ్ సంబంధించి. థ్యాంక్ యూ మేడం. ఇష్యూలు నిర్వహించడం జరిగింది. 17 మేడం, 3 రకాలు కూడా చూపించడం లేదు. 18 మేడం, వర్క్ ఫైల్లో పూర్తి డాక్యుమెంట్స్ పెట్టడం లేదు. 19 మేడం, ఎంబీలలో రైతుల కూలీల సంతకాలు తీసుకోవడం జరిగింది. 20 మేడం, మస్టర్ వర్కాలు చేయడం లేదు. 21 మేడం, ఈసీ చెక్ మెజర్ చేయడం జరిగింది. 22 మేడం, 12-13 కాలాలు రాయడం జరిగింది. 23 సర్వే రిజిస్టర్ అప్డేషన్ చేయడం జరిగింది. 24 మాన్యువల్ ఇన్పుట్ డేటా షీట్స్ ఇవ్వలేదు మేడం. 25 నర్సరీ బిల్స్ పై డేట్స్ వేయలేదు మేడం. బిల్స్ పేమెంట్ చేయలేదా? డేట్స్ వేయలేదు మేడం. బిల్ అంతా 26 మేడం, మస్టర్లో హాజరులు దిద్దడం కొట్టేయడం జరిగింది. 26 మేడం, మస్టర్లో హాజరులు దిద్దడం కొట్టివేత చేయడం జరిగింది. 27 మేడం, మస్టర్లో వర్క్ స్టార్టింగ్ డేట్స్ ప్యారలపై సిగ్నేచర్ ఆఫ్ అకౌంట్ అని రాలేదు. ఏం జరిగింది? 6 రోజులు అయితే 5 రోజులు 29 రోజులు పనిచేస్తే 17 రోజులకి పేమెంట్ అయింది. 12 రోజులు లాస్ట్ అయ్యింది. 29 మేడం, ఎక్సెస్ పేమెంట్. 5 రోజులు పనిచేస్తే 6 రోజుల పేమెంట్ అయింది. 1 రోజు ఎక్సెస్ పేమెంట్ చేయాలి. 29 రీడిమెంట్ పెట్టారట కదా, మేట్ పొరపాటు వల్ల జరిగిందని. ఇక నుంచి ఇలాంటి పొరపాటు జరగదని చెప్పారు. ఇప్పుడు రీడిమెంట్ పెట్టాలని చెప్పలేదు. ఎక్సెస్ పేమెంట్ మేడం, 29 ఎక్సెస్ పేమెంట్. ప్రీ మెజర్మెంట్ మేడం 30. ఇక నుంచి ఎవరైనా మీరు రాయట్లేదా? అవును మేడం. చెప్పండి. గ్రామ సమాచారం ఇంతే మేడం. వేసేసుకోవాలి. దీంట్లో ముందు మాస్టర్ లేదు, ఎన్ఎంపీ సెంటర్ తర్వాత మనకి మాస్టర్ మెయింటైన్ చేస్తారు. ఈ ప్రాబ్లం రాదు. ఈ ప్రాబ్లం రైజ్ అయితే కంప్యూటర్ నుంచి ఆ ఎన్సీసీ నుంచి మీరు ప్రింట్అవుట్ తీసి పెట్టుకోవాలి. చూడండి
క్వశ్చన్ నెంబర్ 28 మేడం, మస్టర్లకు సంబంధించి మస్టర్ టోటల్ డేస్ వెయ్యి కాలము 6 అని వేయడం వల్ల ఒక రోజు ఎక్స్ట్రా పేమెంట్ అయింది మేడం. క్వాంటిటీ ప్రకారం ఐదు రోజులు పనిచేసినట్టు హాజరు సంఘటనలు ఉన్నాయి మేడం. టోటల్ డేస్ ఏడు మీటర్ల పొడవుతో 11 అంటే 5 వరకు అడిగింది సార్. 11,575 క్యూబిక్ మీటర్లకు పేమెంట్ చేశారు మేడం. అనగా ఇక్కడ ఎస్టిమేషన్ కంటే 3,787 మీటర్ల పొడవు ఎక్కువగా పనిచేసినట్లు గుర్తించడం జరిగింది మేడం. అంటే ఇక్కడ ఎస్టిమేషన్ ప్రకారం ఉన్న వెడల్పు ఎస్టిమేషన్ ప్రకారం లెంత్ అనేది ఎక్సెస్. ఒక ఇయర్లో ఫైనాన్షియల్ ఇయర్లో 2 సార్లు అంటే మేడం అదే ఒకే ఆడిట్లోకి వచ్చింది 7 నెలలు 6 నెలలు 7 నెలల గ్యాప్ ఉంది. తెలియక కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వర్క్ ఉంది కాబట్టి మళ్ళీ ఇవ్వకూడదు. అక్కడే పోయి మీరు ఇచ్చారు, వాళ్ళు చేస్తారు, వాళ్ళు చేస్తారు, ఆటోమేటిక్గా మీకు సంతకం పెడతారు. ఏం చేస్తారండి? నేను వచ్చి అంతే కదా, మీరు కింద నుంచే కదా, కింద నుంచి మా దగ్గర ప్రాబ్లం ఉంది అని తెలిస్తే కదా నేను అనేది. ఏదైనా కింద నుంచే మేడం. ఏం చెప్పారు వాళ్ళు? కూలీలు పనికి లేటుగా రావడం వలన అటెండెన్స్ దిద్దుబాటు జరిగిందని వీళ్ళు చెప్పడం జరిగింది. 4 days. ఇది ఎన్ఎంఎంఎస్ వాస్తాను అన్ని ప్రజెంట్ అన్ని ఆప్షన్లు ఆప్షన్తో 2 రోజులు వేసి మళ్ళీ 2 రోజులు వేసి ఇవన్నీ ఆప్షన్స్ మళ్ళీ వాటికి ఎన్ఎంఎంఎస్లో అటెండెన్స్ కొట్టిరు కానీ అవి ఆప్షన్లు అనేసరి పోయాయి. ఆ తర్వాత తింటున్నాం అంతే. వాళ్ళు లేట్ వచ్చు, వీళ్ళు లేట్ వచ్చు. లేట్ వస్తే కింద నుంచి దిద్దారు. ఏదో ఎన్ఎంఎంఎస్లో కొట్టేటప్పుడు అది కొంచెం దానివల్ల